ఏ హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిషేధి కథలు ఛానల్. ఈ ఛానల్లో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవిపుత్రుడు స్టోరీ మండే కదండి. అందుకే మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసింది. ఈ ఎపిసోడ్ చూసే ముందుగా ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరన్నా పొరపాటును మిస్ చేసి ఉంటే చూడండి. సోషియో ఫ్యాంటసీ కదా, కొంచెం మధ్యలో ఒక్క పార్ట్ మిస్ అయినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు క్లియర్గా ప్రతి పార్ట్ వినవలసిందే. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే స్టోరీని మీరు బాగా ఎంజాయ్ చేయగలరు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ పాటలోకి వెళ్ళిపోదాం. ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏమైనా ఉన్నాయేమో అని చూడడానికి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన దీపక్కి అందులో ఏదో కనిపించడంతో అది చూసి షాక్ కొట్టినట్లు గట్టిగా అరిచి రాయిలా నిలబడిపోయాడు. అతని అరుపు విని ఫ్రిడ్జ్ దగ్గరికి పరుగున వచ్చి స్టాచ్యూలా ఉన్న దీపక్ని చూసి అతని కదుపుతూ దీపక్ అని పిలిచింది రీతు. అయినా కూడా అతనిలో చలనం లేదు. దాంతో వీడేంటి ఇలా స్టాచ్యూ అయిపోయాడు అని అనుమానంగా ఫ్రిడ్జ్లోకి చూసిన రీతుకి అక్కడ చచ్చిపడి ఉన్న కుందేలు కనిపించింది. దాని శరీరం నుండి ఇంకా రక్తం కారుతూ ఉంది. అది చూసిన ఆమె నోటికి చేతిని అడ్డుపెట్టుకుని భయంగా దాని వైపు చూస్తుంది. అప్పుడే కిచెన్ నుండి వచ్చిన రుధిర వారు ఇద్దరు అలా అయిపోవడం చూసి ఏమైంది అని అంటూ వారి దగ్గరికి వచ్చి రీతు భుజం మీద చెయ్యి వేసింది. షాక్లో ఉన్న రీతు భుజంపై అలా ఎవరో చెయ్యి వేయడంతో ఉలిక్కిపడి ఆ అని గట్టిగా అరిచింది రీతు. ఆ అరుపుకి షాక్ నుండి తేరుకుని తాను అరవడం స్టార్ట్ చేశాడు దీపక్. వారి ఇద్దరి అరుపులకి ఆ త్రిపుర నిలయం దద్దరిల్లడంతో చెవులు మూసుకుని వారి అరుపులు ఆపే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది రుధిర. కొంచెం సేపటికి అరిచి అరిచి నోరు నొప్పి రావడంతో అరుపులు ఆపేసి రుధిర వైపు అయోమయంగా చూశారు వారిద్దరిని చిరాగ్గా చూస్తూ ఫ్రిడ్జ్లో ఇంకా రక్తం కారుతూ ఉన్న కుందేల్ని చూస్తూ ఉంది రుధిర. అది మేడం, దెయ్యాలకి అర్ధరాత్రిలో ఆకలి వేస్తుంది అని మా చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది మేడం. పాపం ఈ ఇంట్లో ఉండే దెయ్యం కూడా అర్ధరాత్రి ఆకలి తెచ్చుకోవడం కోసం ముందుగానే ఈ ఫుడ్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో దాచుకున్నట్లుంది పాడవకుండా అని అంది రీతు. ఆమెను కోపంగా చూసి కింద కనిపిస్తూ ఉన్న రక్తపు మరకలను చూస్తూ వాటిని ఫాలో అవుతూ ముందుకు నడిచింది రుధిర. అది చూసి ఎక్కడికి మేడం అని అడిగాడు దీపక్. ఆహారం ఫ్రిడ్జ్లో దాచుకున్న దెయ్యం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో వెతికి తీసుకువద్దామని వెళుతున్నా అని వెటకారంగా సమాధానం చెప్పి ముందుకు నడిచింది రుధిర. దాంతో సైలెంట్ అయ్యి ఆమె వెనకే నడిచాడు దీపక్. చిచి నా బతుకు, ఎక్కడైనా దెయ్యాలు మనిషిని వెతుకుతూ వస్తాయి, కానీ ఇక్కడేంటో మనుషులు దెయ్యాలను వెతుకుతూ వెళుతున్నారు అని అసహనంగా అనుకుని ఒకసారి ఫ్రిడ్జ్ వైపు చూసి భయం వేయడంతో దీపక్ ఆగు, నేను వస్తున్నా అని వాళ్ళ వెనకే పరుగు తీసింది రీతు. ఆ రక్తపు చుక్కలు ఆధారంగా తాను ఎక్కడికి వెళుతుంది అన్నది గమనించకుండా వెళుతూనే ఉంది రుధిర. భయంగా ఒకరు చెయ్యి మరొకరు పట్టుకొని ఆమె వెనకే వెళుతున్నారు దీపక్ రీతు. అలా వాళ్ళు ఒక అడవి లోపలికి వెళ్ళగానే ఆ రక్తపు చుక్కలు కనిపించడం లేదు. దానితో చుట్టూ చూసిన రుధిరకి దూరంగా ఎవరో తెల్లచీర కట్టుకుని నడుస్తూ ఉండడం కనిపించింది. అది చూసిన ఆమె అటువైపు అడుగులు వేసింది. ఆమె వెనకే నడుస్తున్న ఆ ఇద్దరు గుడ్డ ఎద్దు దారి తెలియక నడిచినట్లు ఆమె వెనకే నడుస్తున్నారు. కానీ ఆమె ఎందుకు అటువైపు వెళుతుందో వారు గమనించనే లేదు. రీతు, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ మల్లెపూల వాసన భలే మత్తెక్కిస్తుంది కదా, ఈ వాసన పీలుస్తూ ఉంటే నీకేమైనా గుర్తొస్తుందా అని తన భుజంతో ఆమె భుజం తడుతూ అడిగాడు దీపక్. ఏంటి మల్లెపూల వాసన అని గట్టిగా వాసన పిలిచి తనకి కూడా ఆ పువ్వుల వాసన రావడంతో ఆ అడవి కదా, పువ్వుల పొదలు ఉండడం కామనే అని అనుకుని లైట్ తీసుకుంది రీతు. ఆమె ఏమీ ఆన్సర్ చెప్పకపోవడంతో అబ్బ చెప్పు రీతు మత్తుగా అడిగాడు దీపక్. అరే బాబా, అసలే టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే మధ్యలో ఏంట్రా నీ గోల, చిరాగ్గా మొహం పెట్టుకుని అంది రీతు. గోల కాదు రీతు, నాకు
క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అని అన్నాడు దీపక్. ఏంటా క్వశ్చన్ అడిగింది రీతు. అదే, ఈ వాసన పీలుస్తూ ఉంటే నీకేం గుర్తొస్తుంది అని మళ్ళీ అడిగాడు దీపక్. యాక్చువల్లీ గుర్తు కాదురా, కానీ ఒక డౌట్ వస్తుంది అని అంది రీతు. అవునా, ఏంటది క్యూరియాసిటీగా అడిగాడు దీపక్. రేపు మనం పోయాక మన శవయాత్రలో మల్లెపూలు ఉంటాయంటావా, లేక ఉత్తి గులాబీ రేకులతోనే మన శవాలను శ్మశానానికి పంపించేస్తారంటావా అడిగింది రీతు. ఆ ప్రశ్నకి ఆమె కోపంగా చూసి, ఓసిని ఎంకమ్మ, శోభనం గదిలో పడక మీద మల్లెపూల గురించి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వేంటే బాబు పాడి మీద పూల గురించి మాట్లాడుతున్నావు అని ఆమె భుజానికి తన తల వేసి బాదుకున్నాడు దీపక్. అప్పుడే వారిద్దరికీ గజ్జెల సౌండ్ లీలగా వినిపించింది. దాంతో ఆ శబ్దం వచ్చిన వైపు చూసిన వారిద్దరి గుండెలు ఒక్క నిమిషం ఆగిపోయినంత పని అయింది. ఒక్క నిమిషం తర్వాత షాక్ నుండి తేరుకుని, దెయ్యం బాబోయ్ అని గట్టిగా అరిచారు వారిద్దరూ. ఆ అరుపు విని కంగారుగా వెనక్కి తిరిగి, ఉష్ అని నోటి మీద వేలు వేసుకుని సైలెంట్గా ఉండండి అని వారికి చూపించి ముందుకు తిరిగిన రుద్రకి అక్కడ ఉండవలసిన దెయ్యం ఆకారం కనిపించలేదు. దాంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చుట్టుపక్కల అంతా వెతికింది ఆమె. కానీ అక్కడెక్కడా కూడా ఆమెకి ఏమీ కనిపించలేదు. దాంతో వెనక్కి తిరిగి నడుం మీద చేతులు వేసుకుని కోపంగా అక్కడ ఉన్న ఇద్దరిని చూసింది రుధిర. ఆమె మొహంలో కనిపిస్తున్న కోపం చూసి దడుచుకుని తప్పు చేసి దొరికిపోయిన స్కూల్ పిల్లల్లాగా చేతులు కట్టుకుని తల వంచుకొని ఏడుపు మొహాలతో నిలబడి ఉన్నారు ఆ ఇద్దరు. నందని ఇంటిలో ఎలాగైతేనే కొడుకుని పెళ్లికి ఒప్పించాను అన్న ఆనందంలో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు శ్రీనివాసరావు. అలా 2-3 పెగ్గులు తాగాక, దీని అంతటికీ కారణమైన నా భార్యను వదిలేసి నేను ఒక్కడనే పార్టీ చేసుకోవడం అస్సలు బాగాలేదు. వెళ్ళి ఆమెని తీసుకుని వచ్చి ఆమెతో కలిసి పార్టీ చేసుకుంటే బాగుంటుంది అని తన రూమ్ వైపు నడిచాడు అతను. బొగ్గ మీద చెయ్యి పెట్టుకుని దిగులుగా బెడ్పై కూర్చుని ఉంది సుశీల. అప్పుడే డ్రింక్ గ్లాస్ చేతిలో పట్టుకుని లోపలికి వచ్చిన శ్రీనివాసరావు ఆమెను చూసి, వాట్ డార్లింగ్, ఏంటి అంత డల్గా ఉన్నావు అని తడబడుతున్న వాయిస్తో అడిగాడు. సీరియస్గా అతన్ని చూసి, మీరు చేసిన పనికి ఎలా కాకపోతే ఇంకా ఎలా ఉంటాను కోపంగా అడిగింది సుశీల. ఏంటి బేబీ అలా అడుగుతున్నావు? నేను ఎంత కష్టపడి నీ కొడుకుని పెళ్లికి ఒప్పించానో నీకు తెలుసు కదా. దానికి నువ్వు నాకు ఒక థ్యాంక్స్ చెప్పి నాతో కలిసి మందు పార్టీ చేసుకోవాల్సింది పోయి డల్గా కూర్చోవడమే కాకుండా ఇంకా ఎలా ఉండాలి అని పందిలా మూతి పెట్టుకుని నన్ను అడుగుతావేంటి తూలుతూ అన్నాడు శ్రీనివాసరావు. ఆ మాట విన్న ఆమె అరికాలి మంట నడినెత్తికి ఎక్కడంతో, అవును కదా, సరే పద అని బెడ్ దిగి చీరగొంగు బొడ్డులో దూపింది సుశీల. అది చూసి, ఎక్కడికి బేబీ కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ అడిగాడు శ్రీనివాసరావు. నువ్వే చెప్పావు కదా డార్లింగ్, కొడుకు పెళ్ళి కదా పార్టీ చేసుకుందాం అని. ఆ పార్టీ రూమ్లో అయితే ఇరుకుగా అంత బాగోదు. అదే టెర్రస్ పైన అయితే విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చేసుకుందాం పార్టీ అని ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ అంది సుశీల. యు ఆర్ కరెక్ట్ బేబీ, పద అక్కడే పార్టీ చేసుకుందాం అని ఆమెను తీసుకుని తూలుతూ పైకి నడిచాడు శ్రీనివాసరావు. కట్ చేస్తే 10 నిమిషాల తర్వాత ఆ ఇద్దరు ఎదురెదురుగా ఉన్న చైర్స్లో కూర్చుని ఉన్నారు. వారి మధ్యలో ఉన్న చిన్న టేబుల్, ఆ టేబుల్ పైన 2 వైన్ బాటిల్స్, వాటి పక్కనే 2 గాజు గ్లాసులు ఉన్నాయి. వాటిలో ఒక బాటిల్ తీసుకుని సుశీల ముందు ఉన్న గ్లాస్లో వైన్ పోసి ఆమెకి ఆ గ్లాస్ అందిస్తూ, తాగు సుశీల, తాగు. ఈరోజు నీకు అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరు, నీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయి అని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు శ్రీనివాసరావు. పాపం ఆ క్షణం అతనికి తెలియదు. తను ఇచ్చిన ఆఫర్ వల్ల అతనికి వచ్చే కష్టాలు నష్టాలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో నవ్వుతూ ఉన్నాడు అతను. ఆ గ్లాస్ అందుకుని ఒక్క నిమిషం కూడా ఆగకుండా గ్లాస్లో ఉన్న వైన్ మొత్తం తాగేసి మరో గ్లాస్ కోసం గ్లాస్ టేబుల్పై పెట్టింది సుశీల. దాంతో అయోమయంగా ఆమెను చూస్తూ ఆ గ్లాస్ కూడా ఫిల్ చేసి ఆమెకిచ్చాడు శ్రీనివాసరావు.
అది కూడా ఒక గుక్కలో ఫినిష్ చేసి ఫుల్ బాటిల్ చేతిలోకి తీసుకుని ఆ బాటిల్ పైకెత్తి తాగే పనిలో ఉంది సుశీల. గుడ్లు మిటకరించి అది చూస్తూ, ఏంటిది, ఏదో ఏడిపించడానికి పార్టీ అంటూ వైన్ ఆఫర్ చేస్తే వద్దు అనడం మానేసి రోజు తాగడం అలవాటు ఉన్నదానిలాగా బాటిల్ మొత్తం ఎత్తేసింది అని అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు శ్రీనివాసరావు. ఒక 2 నిమిషాల తర్వాత ఎత్తిన బాటిల్లో ఉన్న వైన్ మొత్తం తాగేసి బాటిల్ టేబుల్పై పెట్టి తల దించుకుని కూర్చుంది సుశీల. దాంతో ఫ్రీగా వదిలేసిన ఆమె హెయిర్ మొత్తం ఆమె భుజాల మీదగా ముందుకు పడుతుంది. ఆమెను చూసి పాపం ఆవేశంలో నా ముందు మందు తాగినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నట్లుంది అని మనసులో అనుకుని, నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు సుశీల, ప్రజెంట్ సమాజంలో ఆడవాళ్ళు డ్రింక్ చేయడం అన్నది కామన్, దాని గురించి నేనేమీ అనుకోనులే అని అన్నాడు శ్రీనివాసరావు. దాంతో ఒకసారిగా తల పైకెత్తి అతన్ని కోపంగా చూసింది సుశీల. తాగడం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. దానికి తోడు ఆమె హెయిర్ మొహం మీదగా ముందుకు పడి అచ్చం చూడడానికి కాశ్మీరా దెయ్యంలా ఉంది సుశీల. అది చూసి దడుచుకున్న శ్రీనివాసరావులో చిన్నగా భయం మొదలయ్యింది. దాంతో గొంతు తడియారిపడంతో, ఏంటి సుశీ అలా చూస్తున్నావు, ఏమైంది నీకు అని కంగారుగా అడిగాడు శ్రీనివాసరావు. అతని కళ్ళల్లో భయం చూసి గట్టిగా నవ్వింది సుశీల. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో వికృతంగా ఉన్న ఆమె నవ్వు అతనిలో మరింత భయం పెంచేయడంతో, ఏంటి సుశీ అలా నవ్వుతున్నావు, కొంప తీసి గాలికి తిరిగే దెయ్యాలేమైనా నిన్ను పట్టుకోలేదు కదా అని భయంగా అడిగాడు శ్రీనివాసరావు. రే నీ అబ్బా, సుశీ ఏంట్రా సుశీ, నేనేమన్నా నీ ప్రియురాల్ని అనుకుంటున్నావారా, ప్రేమగా సుశీ అని పిలవడానికి? మత్తుతో ముద్దగా వస్తున్న మాటలతో అంది సుశీల. అదేంటి సుశీ అలా అంటావు, నేను నీ మొగుణ్ణే, ఏడుపు గొంతుతో అన్నాడు శ్రీనివాసరావు. అదుకో మళ్ళీ సుశీ అంటున్నావు అంటూ స్పీడ్గా పైకి లేచింది సుశీల. ఆమె పైకి లేచే స్పీడ్కి ఎక్కడ తన మీద పడి రక్కుతుందేమో అని ఒక్క నిమిషం భయంతో వణికిపోయాడు శ్రీనివాసరావు. మొగుడైతే నా మీద నీకు అన్ని రైట్స్ ఉంటాయా బే, అసలు నీకు నన్ను సుశీ అని పిలిచే హక్కు ఎవరిచ్చారా? టేబుల్పై ఒక కాలు పెట్టి కోపంగా అతన్ని చూస్తూ అడిగింది సుశీల. అంటే భర్తని కదా, ఆ హక్కు అలా పిలవచ్చు కదా అని పిలిచాను అని అన్నాడు శ్రీనివాసరావు. నీకు అలా పిలిచే హక్కు లేదు, నీకే కాదు ఈ ప్రపంచంలో నన్ను అలా పిలిచే హక్కు ఎవ్వరికీ లేదు, ఒక్కరికి తప్ప అని మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతూ చెప్పింది సుశీల. ఆమె సిగ్గు చూసి, ఏంటిది, మా ఫస్ట్ నైట్ రోజు కూడా ఇది ఎంత సిగ్గుపడలేదు, ఇప్పుడేంటి ఇన్ని మెలికలు తిరిగిపోతుంది అని మనసులో అనుకుని, ఎవరు ఆ ఒక్కరు కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ అడిగాడు శ్రీనివాసరావు. చీర కొంగుని వేలితో ముడివేస్తూ కాలుతో నేల మీద ముగ్గులు వేస్తూ, పా పా పానకాలు అని నవ్వుతూ చెప్పింది సుశీల. ఏంటి పానకాల, ఎవడేవాడు, కోపంగా అరుస్తూ పైకి లేచాడు శ్రీనివాసరావు. అతన్ని చంపేసేలా చూస్తూ, ఏంటి అలా అరుస్తున్నావు, ఎందుకు నీకు అంత కోపం వస్తుంది అని అంటూ తోలుతూ అతని దగ్గరికి వెళ్ళి అతని షర్ట్ కాలర్ పట్టుకుని, వాడు ఎవడో చెప్తే కొడతావా అని అడిగింది సుశీల. ముందు వాడెవడో చెప్పు, ఆ తర్వాత తెలుస్తుంది నేను ఎలా కొడతానో ఏం చేస్తానో అని అన్నాడు శ్రీనివాసరావు. అవునా, ఎలా కొడతావు అని అతని చెంప మీద లాగి పెట్టి కొట్టి చూపిస్తూ, ఇలాగైనా అని అడిగింది సుశీల. దాంతో షాక్ అయి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాసరావు. ఎప్పుడు చెప్తాను విను, పానకాలు నా బాయ్ ఫ్రెండ్ అని గట్టిగా అరిచి చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేస్తావురా అని మళ్ళీ గట్టిగా అతని చెంప మీద కొట్టింది సుశీల.
ఆ మాటతో షాక్ అయ్యి చెంప మీద చేయి పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాసరావు. నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా లేచి కడుపులో పేగులు గోల పెడుతూ ఉంటే ఫ్రెష్ అయ్యి ఏమన్నా చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళింది రుధిర. ఆమె ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తుందా అని గోతికాడ నక్కల్లా ఇంటి బయట ఎదురు చూస్తూ ఉన్నారు రీతు, దీపక్. కిచెన్లో వంట చేయడానికి ఎలాంటి సరుకులు లేకపోవడంతో సరే ఊర్లో ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం అని బయటికి వెళ్ళడానికి మెయిన్ డోర్ తీసిన రుద్రికి రీతు, దీపక్లు కనిపించారు. చెకోరి పక్షుల్లా రాత్రంతా మంచుకు తడిసిన రాతి శిల్పాలలా కంటి రెప్ప కూడా వేయకుండా కళ్ళు పెద్దవి చేసి మెయిన్ డోర్ వైపే చూస్తున్న వారిని అలా చూసి, మీరేంటి ఇంటి బయట ఇక్కడ ఇలా ఏం చేస్తున్నారు అని అడిగింది రుధిర. ఆమె ప్రశ్నకి అతి కష్టం మీద నోరు తెరిచి, రాత్రి మీరే కదా మేడం పనిష్మెంట్ ఇచ్చారు అని అన్నాడు దీపక్. రాత్రంతా మంచులో ఉండడం వల్ల అతని గొంతు పొడుకుపోయి గొంతు నుండి మాటకి బదులు గాలి వస్తుంది, కానీ వాయిస్ రావడం లేదు. దాంతో ఏంటి అని అదోలా వాళ్ళని చూస్తూ అడిగింది రుధిర. ఆమె మళ్ళీ అడగడంతో ఏడుపు మొహం పెట్టుకుని అతి కష్టంగా అదే సమాధానం రిపీట్ చేశాడు దీపక్. ఆ గాలిని బట్టి అతి కష్టంగా అతను చెప్పిన సమాధానం అర్థం చేసుకుని, పనిష్మెంట్ ఇవ్వడానికి నేను స్కూల్ టీచర్ని కాదు, మీరు స్టూడెంట్స్ అంతకన్నా కాదు. ఏదో కోపంలో ఒక మాట అంటే అదే నిజానికి ఇక్కడే ఉంటారా? ఎక్కడ దొరికారయ్యా బాబు మీరు నాకు అని అసహనంగా ఫీల్ అవుతూ, వెళ్ళండి లోపలికి వెళ్ళి హాట్ వాటర్తో ఫ్రెష్ అవ్వండి, కొంచెం బాడీకి హీట్ తగిలితే హెల్త్ సెట్ అవుతుంది అని చెప్పి ముందుకి కదిలింది రుధిర. దానితో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కోటలోకి పరుగు తీశారు ఆ ఇద్దరు. మాదంపల్లి పోలీస్ స్టేషన్. ఆ స్టేషన్ ముందు ఒక 45 సంవత్సరాల మగ వ్యక్తి, 40 సంవత్సరాల ఆడమనిషి నిలబడి ఉన్నారు. ఆ స్టేషన్లోకి అడుగు పెట్టాలంటే ఏదో భయంగా ఉండడంతో లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్నారు వారందరూ. వాళ్ళు అలా ఆలోచనలు ఉండగానే ఒక బైక్ వచ్చి ఆ స్టేషన్ ముందు ఆగింది. ఆ బైక్ మీద వచ్చిన జంట కూడా ఇంచుమించు వారి వయసు వారే. అందులో ఉన్న ఆమె ఏడుస్తూ ఉంటే, అబ్బా అనంతలక్ష్మి, నువ్వు ఏడవకు, స్టేషన్కి వచ్చేసాం కదా, ఒక కంప్లైంట్ ఇస్తే ఇంకా అంతా వాళ్ళే చూసుకుంటారు, సాయంత్రం కల్లా మన అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది అని ఆమెకి ధైర్యం చెప్పాడు ఆమె భర్త రామయ్య. ఆ మాటతో నిజంగానేనా అండి, సాయంత్రం కల్లా మదమ్మ మన ఇంటికి వచ్చేస్తుందా ఆశగా అడిగింది అనంతలక్ష్మి. మధు అంటే గుర్తుంది కదా, ఆ అమావాస్య రోజు రాత్రి మొదట ఆ రాక్షసుడికి బలైన అమ్మాయే మధు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ ప్రశ్నకి అతని దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో, ముందు పద కంప్లైంట్ ఇద్దాం, ఆ తర్వాత ఇవన్నీ మాట్లాడుకోవచ్చు అని ఆమె భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళుతున్నాడు రామయ్య. స్టేషన్ లోపల ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎస్ఐ మాత్రం తన ముందు ఉన్న టేబుల్పై కాళ్ళు పెట్టుకుని చైర్లో వెనక్కి వాలి మొహం మీద టోపీ పెట్టుకుని పడుకున్నాడు. భయంగా లోపలికి వస్తూ ఉన్నారు అనంతలక్ష్మి, రామయ్య. వాళ్ళు రావడం మాట్లాడడం చూసి వారు వెనకే వచ్చారు స్టేషన్ బయట ఉన్న మరో జంట. లోపలికి వచ్చి, సార్ ఎస్ఐ గారిని కలవాలి అని కానిస్టేబుల్ని అడిగాడు రామయ్య. ఆ మెంటల్ ఫెలోని మేం కలిసే చాలా రోజులైంది, ఇప్పుడు వచ్చి కలవాలి అంటే వాడు కానిస్టేబుల్ అని కూడా చూడకుండా చెప్పు తీసుకుని కొడతాడు అని మనసులో అనుకుని, మ్యాటర్ ఏంటి అని అడిగాడు కానిస్టేబుల్. కంప్లైంట్ ఇవ్వాలండి చెప్పాడు రామయ్య. కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్ఐ సార్ ఎందుకు, ఇక అక్కడ రైటర్ ఉంటాడు, వెళ్ళి కంప్లైంట్ ఏంటో అతడికి చెప్పండి, రాసుకుంటాడు అని అన్నాడు కానిస్టేబుల్. దానితో అతని వైపు నడిచారు వారిద్దరూ. వాళ్ళని చూసి కంప్లైంట్ ఏంటి అడిగాడు రైటర్. ఎవరి పానకాలు, అతని గురించి తెలుసుకున్న శ్రీనివాసరావు ఏం చేయబోతున్నాడు, ఊర్లోకి వెళ్ళిన రుద్రకి ఎదురయ్యే సంఘటనలు ఏమిటి, స్టేషన్కి వచ్చిన వారు ఇచ్చే కంప్లైంట్ ఏంటి, తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టోరీలో వచ్చే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఎస్ఐ అండ్ ఆ పానకాలు క్యారెక్టర్తో కూడా ఈ స్టోరీకి సంబంధం ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ ముందు ముందు వస్తాయి.
వీళ్ళందరూ ఎవరో తెలుసుకోవాలి అంటే మీరు ఒక్కరోజు కూడా స్టోరీని మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. ఈ రోజుకి సెలవు తీసుకుని రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.